సో జర్నలిస్ట్ స్వేచ్ఛ అభ్యుదయ రచయిత్రిగా తను ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపి ఇప్పుడు తన జీవితంలోనే చీకటి పాలు చేసుకొని తను మట్టిలో కలిసిపోయిన ఈ తరుణంలో స్వేచ్ఛ తండ్రి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే చెప్పండి అంకుల్, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకని స్వేచ్ఛక ఇంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? స్వేచ్ఛ వాస్తవానికి చాలా ధైర్యవంతురాలు. ఎంతో మందికి ఆవిడే కౌన్సిలింగ్ ఇచ్చి అందరికీ ధైర్యం ఇచ్చేది ఆమె. ఇది జర్నలిజంలో ఇంచు 20 సంవత్సరాలు దాటిపోయింది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. తానే స్వయంగా నోట్స్ తయారు చేసేది, రీడింగ్ చేసేది, కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో కూడా ఎవరికి భయపడకుండా డేర్గా ఇచ్చేది. ఏ రాజకీయ నాయకుడు కూడా భయపడేది కాదు. దాంతో నా కూతురు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నదని నేను గర్వించేవాడిని. ఈ సందర్భంలో ఏంటంటే ఆమెకు ఒక కూతురు పుట్టిన తర్వాత వాళ్ళు ఇద్దరికి భార్య భర్తల మధ్య కొంచెం విభేదాలు వచ్చేసి వాళ్ళు విడిపోయినరు. విడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ ఆమె మీడియాలకు పోయిన తర్వాత టీవీ న్యూస్లో వాడు పూర్ణచందర్ అంటోడు, వాడు అక్కడ ఏదో మరి కల్చర్ ఇన్ఛార్జ్గానే ఏమి ఉంటాడంట. వాడు ఇది వాడు మృగము. అమ్మాయిలను వాడు కనబడ్డ అమ్మాయిని కూడా వాడు అనుభవించడానికి ప్రయత్నం చేస్తాడు. అది వాడికి ఉండే అది అలవాటనన్నా నైజం అన్నా ఏమనన్ను వాడు అటువంటి వాడు ఏంటంటే నా కూతురుకు ఇది విడాకులు కాగానే వాడు నా కూతురు వెంబడపడ్డాడు. వాళ్ళిద్దరు ఎక్కడ పరిచయం అయ్యారు? అక్కడే టీ న్యూస్లో, వీడు టీ న్యూస్లో వాడే నా కూతురు కూడా టీ న్యూస్లో వర్క్ చేసింది. ఆ సందర్భంగానే విడాకులైన తర్వాత వెంటబడ్డి వాళ్ళు ఇద్దరు ఏది కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ నేను నా భార్య ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు ఏదంటే ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడికి 2 పిల్లలు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య పిల్లలతో ఉండకుండా వేరే అమ్మాయిలను వెంటపడడం తప్పు వాడిది. తర్వాత ఏంటంటే నేను కూడా మా పాపగా చెప్పినాము, భార్య పిల్లలను వాళ్ళతోని వద్దు బేట, నువ్వు ఏదన్నా నీ పెళ్ళి ఏంటంటే భార్య పిల్లలు లేని వాళ్ళను నువ్వు చేసుకో అని చెప్పినాం. కానీ వాడు 3 సంవత్సరాలు వెంటపడ్డాడట. వాడు మొన్న 26 తారీఖు నాడు వాడు ఫస్ట్ టైం కలిసిండు. 20 తారీఖు చెప్తున్నాడు మమ్మల్ని కలిసిండు. అయితే 26 తారీఖు నాడు మా కూతురు నాకు ఫోన్ చేసింది, నాన్న మేమిద్దరం విడిపోతున్నాము, ఇక ఉండదలుచుకోలేదు, నువ్వు వెంటనే రానని పిలిస్తే కూతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూతురుతో మాట్లాడినా నేను. ఇక నేను ఉండదలుచుకొని నాన్న మాకు ఇట్లా చాలాసార్లు జరిగినాయి, ఇక నేను ఉండను అని అంటే, బెటా నిర్ణయం కరెక్ట్గా చెప్పు, మళ్ళీ ఊగిసలా ఉండొద్దు అని చెప్తే, లేదు నాన్న ఫర్మ్గా నేను చెప్తున్నా, మళ్ళీ నువ్వు వాటితో మాట్లాడితే ఏంటంటే మళ్ళీ మమ్మిద్దరిని కలిపే ప్రయత్నం చేయొద్దు నాన్న అని గట్టిగా చెప్పింది. కూతురుతో మాట్లాడిన తర్వాత వానితో బయట కూర్చొని వానితో మాట్లాడినాం. నేను ఫస్ట్ టైం వాడిని చూడడం, వాడు ఎంబడంతో వాళ్ళ స్నేహితుడు ఉన్నాడనట. ఆయన పేరు నాకు తెలియదు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇక మేము మాట్లాడేటప్పుడు కూతురు కూడా బయట వచ్చి కూర్చున్నది. అప్పుడు వాడు ఏమని చెప్తున్నాడు, నేను 3 ఏళ్ళు ప్రయత్నం చేసిన నీ బిడ్డ కొరకు, నేను 3 ఏళ్ళు ప్రయత్నం చేసి 3 ఏళ్ళు వెంటబడి నేను ఒప్పించుకున్నా అని చెప్పి మేము 5 లివింగ్లో ఉండటానికే కలిసి జీవించడానికి నేను 3 సంవత్సరాలు నేను వెంటబడి నేను ఒప్పించినాను. ఇప్పుడు మేము ఉండబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నేను మాకు ఇంట్లో నాకు ఎన్ని ఇబ్బందులున్నా గొడవలున్నా మేము కలిసి ఉంటున్నాము. ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేసేవాడా స్వేచ్ఛకి? వాడు స్వేచ్ఛకి ఏంటంటే ఏది 90,000 శాలరీ ఉన్నది. స్వేచ్ఛకు అంత అవసరం ఉండేది కాదేమో నా అంచనా. మేము అడగలేదు ఏనాడు కూడా, వాడు ఇస్తలేడా. ఎందుకు ఇంత అభ్యుదయ భావాలున్న స్వేచ్ఛ గారు అలా ఒక మనిషికి ఫాలో అప్ అయిపోయి ఒక మనిషికి కంప్లీట్గా బానిసలాగా అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆయన ఏం ప్రేమ చూపించాడు అనుకుంటున్నారు? వాడు అంతర్గతంగా ఆమెతో ఏమి చేశాడో మరి మాకు తెలియదు.
మేము ఏంటంటే మేము అన్నాము మా కూతురు బెట ఇది సరైనది కాదు, వారు అమ్మనాన్నలతో మాట్లాడతామని అంటే మా బిడ్డ నాన్న మీరు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అన్నది. ప్రతిసారి ఇది టెండెన్సీ ఉండేదా స్వేచ్ఛ గారిలో? ఎప్పుడు సూసైడ్ మాట చెప్తూ ఉండేవాళ్ళ? గతంలో ఎప్పుడు చెప్పేవాది కాదు, ఈ ఈ ఇష్యూలోనే చెప్పింది. అట్లా ఇంతకుముందు చెప్పేది కాదు, డేర్గానే ఉండేది, అన్నిటి ఎదుర్కొనాలని చెప్పేది. ఇక అట్లా వాడు ఆమెకి ఏం చేసిండో తెలియదు మనకు అంతర్గతంగా, వంతో మాకు సంబంధమే లేదు కదా. మీది ఆదిలాబాద్ కదా? మాది ఆదిలాబాద్, వాడి ప్రాపరు జన్నారం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో జన్నారం. జన్నారం మాదేమో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో బోత్. సో ఆయన ఇప్పుడు పూర్ణచందర్ వాళ్ళ వైఫ్ మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా గొడవ చేయడం అలాంటివి జరిగింది? ఇంటికి రాలేదు, ఇంటికాడ గొడవ చేయలేదు. మా ఇల్లు వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇల్లు మాకు కూడా తెలియదు. అదే వాళ్ళకు తెలియదు, మాకు ఏ విషయం తెలియదు. ఏం న్యాయం కోరుతున్నారు ఈ సందర్భంగా? ఏం జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇటువంటి మృగాలు ఉంటే సమాజంకు నష్టము. వాడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిండు. నా కూతురు లేక ఇంకా ఏ బిడ్డ బలి కావద్దు, బాధపడద్దు. కనుక వాడు ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలనేదే మా కోరిక. వాడిని మళ్ళీ వాడి జీవితంలో వేరే అమ్మాయి జోలికి వెళ్ళద్దు, జోలికి వెళ్ళకుండా వాడిని కఠినంగా శిక్షించాలనేదే మేము చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడికి రక్తం వచ్చింది, ఆ శవాన్ని చూసినప్పుడు ఆమె ఇది ఉరి వేసుకున్నట్టు మాత్రం అనిపిస్తలేదు, అనుమానంగా ఉన్నది. ఆమె ఒకవేళ ఉరి తనకు తానే వేసుకుని ఉంటే వేలాడితే ఆమె కాళ్ళు కిందికి ఆంతాయి, కిందికి ఆనేంత డిస్టెన్సే ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందా అనేది డౌట్ఫుల్గానే ఉన్నది. మా ఉద్దేశము ఈ మరణంపై ఇది తప్పనిసరిగా ప్రభుత్వం నుండి విచారణ జరిపించి ఇది మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది జీవితాలను నాశనం చేసిండు. కాబట్టి ఏ రాజకీయ ప్రాబల్యం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్టు సింహమే అందరికీ క్లాసులు చెప్పేది, మహిళా జర్నలిస్టులకు మీటింగులు పెట్టి క్లాసులు చెప్పేది, వాళ్ళు పరిష్కారం చెప్పేది. ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది, నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు. ఆమె అమ్మ నువ్వు ఎందుకు భయపడతావు, నేను అన్ని నాది నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని మొత్తం ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు. వాడే హంతకుడు, వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ కేసు పెట్టి ఇవన్నీ శిక్షించాలి, అని జైలుకు పంపాలి. ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మెలకువతోని ఉండాలి. ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాప్లో పెట్టేటటువంటి తెలివిపరులు, మోసకారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు. కాబట్టి అందరు కూడా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తల వంచలేదు ఆమె. కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటుంది, అమ్మో ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి. అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో, ఆమె ఉద్యమించే దాంట్లో, ఆమె రచనలలో అవన్నీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలి. అలాంటి ఇంకా ఘటన జరగకుండా మనం అందరం కూడా మెలకువతోని ఉండాలి, ఇవన్నీ శిక్షించాలి. శిక్షించే వరకు జర్నలిస్టు మిత్రులు కానీ ఇంకా ఎవరైనా సరే అన్ని సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తారు ఆ నేరస్తుని శిక్షించడానికి, కాపాడుతున్న వాళ్ళు ఎవరో ముందుకు రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు చిన్న పాప ఉంది కదమ్మా, పాప పరిస్థితి ఏంటి? మేడం మేము బాధలో ఉన్నాము. పాప పరిస్థితి ఏం చెప్పమంటారు చెప్పండి. ఆ పాప వాళ్ళ అమ్మ కోసము ఏమి జరుగుతుంది, మా అమ్మకని తెల్లవార్లు నిద్రపోకుండా మా అమ్మ గొడవ జరిగింది అని కాపలా ఉన్నది. మా మనవరాలు ఆమె కాపలా ఉన్నది, వాళ్ళ అమ్మని రక్షించుకోవడానికి కోసమే వాళ్ళ అమ్మతో ఉన్నది. వాళ్ళ అమ్మకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి
ఆమె వాళ్ళ అమ్మతో ఉన్నది. ఆమెకి ఎన్ని కష్టాలైనా భరించుకుంటున్న మనవరాలు చాలా 14 సంవత్సరాలే కానీ ఆమెకు చాలా నాకంటే ఎక్కువ ఒక మెచ్యూరిటీ అనేది ఉన్నది నా మనవరాలకి. అందుకోసము ఆమె అమ్మాయి ఏమంటారు అనేది మీరు అడిగితే మేము ఏం చెప్పమండి. ఆ అమ్మాయి కూడా నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా, మద్దతు చేస్తాం కదా, ఏ సమస్యలు ఉన్నా ముందర ఉంటాం కదా. ఇదే స్ఫూర్తి వాళ్ళ అమ్మ స్ఫూర్తిదే ఆమె నేర్చుకుంటుంది. ఆమె కూడా అన్నిటికి వ్యతిరేకంగా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ఆమె కూడా పోరాటం చేస్తుంది, నేర్చుకుంటున్నది. వాళ్ళ అమ్మ చావుతోని, వాళ్ళ అమ్మను హత్య చేసిన దాంతోని ఆ అమ్మాయి నేర్చుకుంటున్నది. ఈ మగవాళ్ళు ఎంత మోసకారులు ఉంటారో ఆమె చిన్న వయసులోనే ఆమె అనుభవించింది, నేర్చుకుంటున్నది. అందుకోసమే ఆ పాప నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా ఆమె కోసము. అదే తెలియజేస్తున్నాను. మీడియా రంగంలో అందరినీ తన వాళ్ళుగా చేసేసుకొని ఎంతో మంచిగా అంటే ఒక అభ్యుదయ భావాలతో ఉన్న స్వేచ్ఛ గారు ఇవాళ ఇక లేరు అనే మాట చెప్పడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది బీయింగ్ ఏ మీడియా పర్సన్. అలాంటి స్వేచ్ఛ గారు కోల్పోవడం నిజంగా చాలా ఒక నష్టము, ఎంతో కష్టంతో కూడుకున్న ఒక విషయం ఇది. కానీ ఇవాళ స్వేచ్ఛగా వెళ్ళిపోయారు. కానీ తన గుర్తుగా తన అరణ్య అని చెప్పి ఒక అటవీ మొత్తం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా తన కూతుర్ని పెంచుకోవాలి అని చెప్పి, తన కూతుర్ని అంత బాగా చూసుకోవాలి, ఒక పచ్చని అడవిలా తనని పెంచుకోవాలి అని చెప్పి తనకి అరణ్య అని పేరు పెట్టుకోవడం జరిగింది. అలాంటి అరణ్యాన్ని ఇప్పుడు చీకట్లో వదిలేసి వెళ్ళిపోయింది స్వేచ్ఛ గారు. సో మరి అరణ్య ఏం చూసింది, అసలు తల్లి గురించి తను ఏమనుకుంటుంది అని తన మాటల్లో తెలుసుకుందాం. అరణ్య, హాయ్. హాయ్. సో అమ్మ ఏం చెప్తుండే వాళ్ళరా, ఎందుకు ఇలా చేశారనుకుంటున్నావు? పర్సనల్ ఇష్యూస్ వల్లనే చేసింది. ఓకే. నార్మల్గా అసలు అమ్మ ఇట్లా కాదు, అసలు చాలా స్ట్రాంగ్ ఉండేది అమ్మ. నాకు కూడా స్ట్రాంగ్ ఉండాలి, ఇట్లా కాదు అని చెప్పేది. సో నీకు చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ స్ట్రాంగ్ ఉండాలి ఇలాంటివి అన్నీ చెప్పి పెంచేది. సో నువ్వు చూస్తూ ఉన్నావా ఈ మమ్మీ ఇలా గొడవలు పడడం కానీ ఇవి ఎప్పుడైనా నువ్వు విన్నావా? సో నువ్వు విన్నావు, మమ్మీకి చెప్పలేదా మరి వద్దు మమ్మీ ఇవన్నీ మనకి అని? చెప్పినా కానీ అంటే అమ్మ ఇంకా నమ్మేసింది. నార్మల్గా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైఫ్లోకి వచ్చేసరికి అమ్మ ఇంకా నమ్మేసింది. రైట్. సో నువ్వేం చూసావు నాన్న ఆ రోజు? మన మమ్మీ ఇట్లా హ్యాంగ్ చేసుకున్న చూసావు, నువ్వే చూసావు ఫస్ట్, తాతయ్య చూసారా? అంటే డోర్ ఓపెన్ చేసేటప్పటికి ఇంకా వేరే వాళ్ళ అంకుల్స్ వాళ్ళు కూడా ఉండే. సడన్గా జస్ట్ 1 సెకండ్లో చూసి నేను సైడ్కి వెళ్ళిపోయిన భయం అయ్యి. సో నువ్వు వెళ్ళిపోయావు, తర్వాత ఇంకా తాత వాళ్ళు చూసుకున్నారు. రైట్, ఓకే నాన్న.